హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఉన్నారండి. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి హోమ్ రెమెడీని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. జనరల్గా మనలో చాలామంది ఇళ్లలో ఇంక నైట్ అయ్యేసరికి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు, బొద్దింకులు ఇవన్నీ కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. వీటిని ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే కేవలం ఒక్క బిస్కెట్ తోటే మీ ఇంట్లో ఉండే ఎలుకలన్నీ బయటకు పంపించేసి మళ్ళీ కూడా అసలు ఎలుకలు లోనకి రాకుండా చేసుకోవడానికి బిస్కెట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో అది ఎలానో తెలుసుకుందాం. ఏదైనా మీ దగ్గర నచ్చిన బిస్కెట్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఏదో ఒక బిస్కెట్ ఒకటి కానీ రెండు కానీ తీసుకోండి, మీకు ఎన్ని కావాలన్నీ. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ వరకు కూడా మైదా పిండిని కానీ లేదనుకున్నట్లయితే గోధుమ పిండిని కానీ రెండిట్లో ఏదైనా వేసుకోండి, కొంచెం జారుగా ఉండేటట్టుగా అనమాట. ఆ తర్వాత ఇందులోన బేకింగ్ సోడా అండి. ఇది బేకింగ్ సోడా అనేది మనం ఎందుకు మిక్స్ చేస్తున్నామంటే, బేకింగ్ సోడా అనేది ఇవి తినగానే ఎలుకలకు కానీ బొద్దింకలకు కానీ బల్లులకు కానీ ఎసిడిటీ అనేది వచ్చేస్తుందండి. ఖచ్చితంగా ఇందులో ఒక పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ వరకు కూడాను కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా, వంట సోడా అంటాం కదండి, సో అదనమాట. దీన్ని వేసుకొని రెండింటిని కూడా పూర్తిగా మిక్స్ చేసుకొని ఇలా కొంచెం పల్చగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ని మిక్స్ చేసుకుంటే ఇలా మిశ్రమంలో తయారు చేసుకోవాలి. చాలామంది చాలా రకాలుగా ట్రై చేసి గమ్స్ ఇట్లని కెమికల్స్ అనేవి వాడుతూ ఉంటారు కదా. ఇవి ఏవీ లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఉండే ఎలుకలన్నింటినీ పంపించేయచ్చు అండి. సింపుల్గా ఇలా మీరు తయారు చేసిన మిశ్రమాన్ని మీరు తీసుకునే బిస్కెట్ల పైన ఈ విధంగా కొంచెం అప్లై చేయండి. ఎందువల్లంటే బిస్కెట్లు కానీ రస్కులు కానీ ఏవి ఉన్నా కూడాను ఎలుకలు కానీ పందికొక్కులు కానీ చాలా ఆకర్షణీయంగా వచ్చి తింటాయి అన్నమాట. ఇవి తినగానే వాటి స్టమక్ అనేది అప్సెట్ అయిపోతుంది. ఎందువల్లంటే బేకింగ్ సోడా వల్ల మనకి ఏంటంటే అసిడిటీ ఫామ్ అయిపోతుందండి. తర్వాత దీన్ని మీరు చిన్న ఉండలా తయారు చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే సింపుల్గా ఇలా చిన్న పేపర్ ముక్కలను కట్ చేసుకొని ఇందులో పెట్టేసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఇంకా 4-5 ప్లేసుల్లోనూ తిరుగుతున్నాయి అనిపిస్తుందో ఆ ప్లేసుల్లో ఈ విధంగా మీరు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి తినగానే మనకి ఓన్లీ ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలే కాకుండా బొద్దింకలు కానీ బల్లులు కానీ ఇవన్నీ కూడా చక్కగా పోతాయి అన్నమాట. ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి ఎలుకలు చాలా ఈజీగా తగ్గించేసుకోవచ్చు అండి. చాలా మంచి హోమ్ రెమెడీ కూడాను. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మర్చిపోకుండా పైనుండి కొంచెం షుగర్ వేయండి. ఎందువల్లంటే ఒక్కొక్కసారి ఎలుకలు కానీ పందికొక్కులు కానీ ఇవి టచ్ చేయవు, కానీ స్వీట్ అనేది వేయడం వల్ల అట్రాక్ట్ అయ్యి ఇవి తిని చనిపోతాయి, లేదంటే బయటకు పోతాయి. ఈ చిన్న ట్రిక్ వల్ల మన ఇంట్లో ఉండే ఎలుకల బాధలను తగ్గించుకొని మళ్ళీ జనంలోనే ఇంట్లోకి రాకుండా చేసుకోవచ్చండి. మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు పందికొక్కులు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టండి. మళ్ళీ ఒకవేళ మీకు ఎక్కడైనా తినలేదనుకున్నట్లయితే తీసి డస్ట్బిన్లో పడేయండి. ఇవి పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో చిన్నపిల్లలు కానీ లేదంటే పెంపుడు జంతువులు ఉంటే వాటికి అస్సలు అందనివ్వకుండా సింపుల్గా ట్రై చేయండి. ఇవి తినగానే ఎలుకలకు ఎసిడిటీ అనేది ఫామ్ అయిపోయి బయటకు పోయి చనిపోతాయి అనమాట. ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఎలుకలను పందికొక్కులను సింపుల్గా తగ్గించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.